ముందుగానే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అన్ని రంగాలలోనూ మహిళలు ముందున్నారు. మన మహిళా దినోత్సవం అనేది ఒకరోజు జరుపుకోవడం కాదు. ఈ రోజున్న పరిస్థితిని బట్టి చూస్తే మహిళలకు సంవత్సరం మొత్తం కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అనే చెప్పుకోవచ్చు. నేను ఒకప్పుడు పరిస్థితికి వెనకటికి ఉన్న పరిస్థితులకి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి మనం పోల్చుకున్నట్లయితే 80% మన మహిళలు ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసి అన్ని రంగాల్లోనూ ముందున్నారని చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలోనే కానివ్వండి, సాఫ్ట్వేర్లోనే కానివ్వండి, లాయర్స్లోనే కానివ్వండి, డాక్టర్స్లోనే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లోనే కానివ్వండి, దేంట్లో అయినా సరే మగవాళ్ళకి ఈక్వల్గానే ఈరోజు మహిళలు ఉన్నారు. ఈ ఈక్వల్గానే మహిళలు ఉండటానికి మహిళల గొప్పతనంతో పాటు మనకి ఏ ఏజీకి తగ్గట్టు ఆ ఏజీకి సహకరిస్తున్న మన ఫ్యామిలీకి మొదటిసారిగాను మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. చిన్న వయసులోనూ మనకి తండ్రి సహకరిస్తారు, కొంచెం పెద్దయిన తర్వాత మన తోబుట్టులు సహకరిస్తారు, పెళ్ళి అయిన తర్వాత మన భర్త, మన పిల్లలు అందరూ సహకరిస్తారు. ఇలా ప్రతి ఒక్కరు సహకరించటం మూలంగా ప్రతి మహిళ ముందుకు రాణించగలదు. మన మహిళలు ముందుండటానికి మూల స్తంభం మన భారతదేశ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. మన కుటుంబంలో ఉన్న భర్త, మన పిల్లలు సహకరించబట్టే ఈరోజు మనం వివిధ రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. ముందుగాను మన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకొని మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముందుగాను అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.